Good evening, brothers and sisters. సహోదర సహోదరులారా మీ అందరికీ గుడ్ ఈవినింగ్. This evening, I want to talk about one exhortation that is given to all of us who follow Jesus Christ. యేసుని వెంబడిస్తున్న మనందరికీ ఇవ్వబడిన ఒక హెచ్చరిక గురించి ఈ సాయంత్రం నేను మాట్లాడాలనుకుంటున్నాను. Paul is giving this exhortation to two churches, actually, to Galatians as well as the church in Corinth. పౌలు ఈ యొక్క హెచ్చరిక మాటల్ని రెండు సంఘాలకి ఆయన నిజానికి ఇస్తూ ఉన్నాడు. ఒకటి గలతీలకు, ఇంకొకటి కొరింథీయుల సంఘానికి ఆయన రాస్తూ ఉన్నాడు. He is using this as a metaphor here. ఇక్కడ ఈయన ఒక సాదృశ్య రూపకంగా ఇక్కడ ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. He is talking about the leaven. ఆయన ఇక్కడ పులిసిన పిండి గురించి చెప్తూ ఉన్నాడు. So what this leaven does and what we should learn from this, let's look into that. ఈ యొక్క పులిసిన పిండి ఏం చేస్తుంది, దాని గురించి మనం తెలుసుకోవడానికి దాంట్లోకి ఒకసారి తేరి చూద్దాం. Galatians chapter 5 verse 9. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. A little leaven leaveneth the whole lump. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియచేయును. And you see the same thing in 1 Corinthians. ఇదే విషయాన్ని మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా చూస్తాం. 5th chapter and 6th verse. 5వ అధ్యాయం 6వ వచనం. Know ye not? Yes, brother. Yes, please go on. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియచేయునని మీరు ఎరుగరా. Yeah, so he is warning both the churches here about the leaven. కాబట్టి ఇక్కడ ఆయన రెండు సంఘాలని పులిసిన పిండి గురించి హెచ్చరిస్తూ ఉన్నాడు. So what happens is, like, this thing, even it is small, it actually disturbs or spoils the whole lump. ఇక్కడ నిజానికి ఇది ఏం చేస్తుందంటే, ఇది చిన్న విషయం అయినప్పటికీ కూడా ఆ ముద్ద అంతటినీ కూడా అది పాడు చేస్తూ ఉంది. So he is saying, you have to be very careful about the small things that is going on in your midst. కాబట్టి తను ఏం చెప్తూ ఉన్నాడంటే, మీ మధ్య జరుగుతున్న చిన్న చిన్న విషయాల గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు. He is cautioning the church. సంఘాన్ని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. In this context, in Galatians, what happens is some wrong teachings have come into the church, and they are just deviating from the truth. So he is warning the Galatians here. మరి ఇక్కడ గలతీ సంఘంలో ఇక్కడ రాస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న సందర్భం ఏంటంటే, వారి యొక్క సంఘంలోనికి కొన్ని తప్పుడు బోధలు వచ్చేస్తున్నాయి కాబట్టి వాటి విషయమై ఆయన వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. In the case of Corinth, actually, there is one person who is living in sin, and he is warning the church, whole church, because they are not serious towards that. అయితే ఇక్కడ కొరింథీ సంఘం విషయంలోకి వచ్చేసరికి అక్కడ ఒక వ్యక్తి పాపంలో జీవిస్తూ ఉన్నాడు. ఆ ఒక వ్యక్తి గురించి సంఘాన్ని అంతటిని ఆయన హెచ్చరిస్తూ జాగ్రత్త పడమని చెప్తూ ఉన్నాడు. So this is a warning even to us to this evening. ఈ సాయంత్రం వేళ ఇది మనకు కూడా ఒక హెచ్చరికే. So after coming to Christ, after giving our lives to him, క్రీస్తు వద్దకు వచ్చిన తర్వాత, మన జీవితాలు క్రీస్తుకు సమర్పించిన తర్వాత, we are running this race. మనం ఈ యొక్క పందెంలో పరిగెడుతూ ఉన్నాం. That's what we see in 5:7, Galatians 5:7. You did run well. It is said there, like, you're running well, you're going good. Galatians 5:7, brother. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఏమని చెప్తున్నాడంటే, మీరు బాగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరు బాగా పరిగెడుతూ ఉన్నారని చెప్తూ ఉన్నాడు. So he's saying you're doing good, you're running well. మీరు బాగానే చేస్తున్నారు, మీరు బాగానే పరిగెత్తుతున్నారు అని చెప్తూ ఉన్నాడు. Yeah. Then what happened all of a sudden? Who did actually hinder you from running well? అయితే మరి అకస్మాత్తుగా మీరు బాగా పరిగెడుతున్నారు కదా, మిమ్మల్ని బాగా పరిగెత్తకుండా మిమ్మల్ని అడ్డగించింది ఎవరు? So that's a question he's putting there to Galatians. ఇక్కడ గలతీయులకి ఆయన పెడుతున్న ప్రశ్న ఇదే. So the same question to us, like, when after coming to Christ and after receiving the forgiveness from God, and we started following him earnestly with all our hearts. మరి క్రీస్తు వద్దకు వచ్చిన తర్వాత మనం ఆయన్ని వెంబడిస్తూ ఉన్నాం, ఆయన పూర్ణ హృదయంతో మనం వెంబడిస్తూ ఉన్నాం. And when you're doing this, as days go by,
or as time passes by. మీరు ఇది So, చేస్తూ ఉండగా కాలం గడుస్తూ ఉండగా yeah, there are some little things that comes into us which we are not aware. చిన్న చిన్న విషయాలు మనకు తెలియనివి కొన్ని లోపలికి వస్తూ ఉంటాయి. So we think, even though if we are aware, we think, oh, this is a small thing only, right? This is not of big importance. మనకి అవి తెలుస్తున్నప్పటికీ కూడా మనకి ఎటువంటి అభిప్రాయం ఉంటుందంటే ఇవి చిన్న చిన్నవే కదా, అది పెద్ద అంత ప్రాముఖ్యమైనవి కావులే అన్నట్టుగా మనం ఉంటాం. New Covenant or New Testament consistently, I'm sorry, warns us that small compromises are often the most dangerous because they're easy to overlook. అయితే కొత్త నిబంధన మనకి ఈ చిన్న చిన్న విషయమై మనల్ని హెచ్చరిస్తుంది. ఎందుకంటే వాటిని మనం చూచి చూడనట్లుగా వదిలేసే ప్రమాదం ఉందని. We just overlook it. Oh, it's a small thing. What is there in this? మనం ఇది చిన్నదే కదా, దీన్ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు అని దాన్ని చూసి చూడనట్లుగా మనం వదిలేస్తూ ఉంటాం. This is about food only, no? What is there? A small thing only, right? ఇది ఆహారం గురించే కదా చెప్తున్నాడు, ఇది చిన్న విషయమే కదా, పెద్ద విషయం కాదు కదా అంటాం. So if Daniel had thought like that, there would not have been a glory to God during their time in Babylon. మరి దానియేలు కూడా ఆ విధంగా అనుకుని ఉంటే దానియేలు బబులోనులో ఉన్న కాలంలో దేవునికి మహిమ వచ్చి ఉండేది కాదు. If he had thought like, because everybody around him are just saying, Daniel, we are also following God. We also came from Jerusalem. We also know the word of God. And we are also Jews. And, nothing wrong in eating. We are slaves here. అయితే తనతో పాటు వచ్చిన వాళ్ళు కూడా అంటూ ఉండొచ్చు అంటే, మేము నీతో వచ్చాం కదా, మేము యూదులమే కదా, మేము ప్రభుని వెంబడిస్తూ ఉన్నాం, మేము బానిసలమే కదా, ఇందులో తినడంలో తప్పేం లేదు. We are slaves. We don't have any option. King has ordered us to eat this food and eat. What is wrong in that? మనం బానిసను, ఇక్కడ రాజ్యమో ఇది తినమని ఆజ్ఞాపించాడు కాబట్టి ఇందులో తినడంలో తప్పే ఉంది. Sometimes, we tend to listen to such kind of voices and compromise with truth. కొన్నిసార్లు మనం అటువంటి స్వరాలు విని మనం సత్య విషయంలో రాజీ పడిపోతూ ఉంటాం. Because looking at the circumstances around, we think. Yes, brother, please. Please. Yeah, looking at the circumstances around, we think, okay, there is no other way because, our officer is saying this, our manager is saying this. So we have to do this. What is wrong? చుట్టూ జరుగుతున్న పరిస్థితులు చూసి సరే, మా మేనేజర్ ఇలా చెప్తున్నారు, లేదా మా పై అధికారి ఇలా చెప్తూ ఉన్నాడు, ఇందులో తేడులు తప్పే ఉంది అని చేసేస్తూ ఉంటాం. Everybody are doing this. What is wrong, brother? ప్రతి ఒక్కరు దీన్ని చేస్తున్నారు, ఇందులో తప్పే ఉంది సహోదరుడా. These little things actually will help you to grow spiritually more, develop spiritually more. నిజానికి చిన్న చిన్న విషయాలే మీరు ఆత్మీయంగా ఎదగటానికి, మీరు ఆత్మీయంగా పరిణితి చెందడానికి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. These small things even encourages others to do that. ఈ చిన్న చిన్న విషయాలు ఆఖరికి ఆ విధంగా జీవించలాగానే ఇతరులు కూడా ప్రోత్సహిస్తూ ఉంటాయి. I just want to share a small testimony. When during this time of festivals, in offices, in our office, they used to perform some puja. అయితే నచ్చని సాక్ష్యం ఒకటి పంచుకోవాలనుకుంటున్నాను. ఈ పండుగలు అవి జరిగినప్పుడు ఆఫీసుల్లో పూజలు అవి చేస్తూ ఉంటారు, చిన్న చిన్న పూజలు అవి. So they come to each desk and say, hey John, today our team is sponsoring the food that is going to be offered for puja. So we are taking contributions from everybody. వాళ్ళు వచ్చి అంటారు, జాన్, ఈ రోజు మన టీం ఇవాళ ఈ పూజకి డబ్బులు ఇవ్వాలి, మనమే దాని గురించి జాగ్రత్తగా చూసుకోవాలి, కాబట్టి డబ్బులు సేకరిస్తూ ఉన్నామని చెప్తారు. So would you like to contribute? అయితే అలాంటప్పుడు మీరు డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడతారా? So I said, no, we cannot do that. నేను అన్నాను, లేదు, మేము ఆ విధంగా చేయలేము. This is not our faith.
ఇది మా విశ్వాసం కాదు, and I cannot take part in this activity that you're doing. మీరు చేస్తూ ఉన్న ఈ యొక్క ఆ, కార్యంలో నేను పాలు పంచుకోలేను. And the person says, hey, why you are saying like that? That person is also Christian. He gave, this person is also Christian. He gave, why are you saying like this? There was a మరి అప్పుడు discussion like this. Yeah. అప్పుడు అతను అంటాడు, "ఏయ్, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? అతను క్రైస్తవుడు ఈ విధంగా చేస్తున్నాడు, మరి నువ్వెందుకు ఇలా చేస్తున్నావు" అని చెప్పి ఒక చర్చలా జరుగుతుంది. So then I said, no, I'm not bothered about him giving or other person giving, but this is my conviction, my faith, and I cannot do this. మరి ఇక్కడ ఆ వ్యక్తికి చేస్తున్నాడా లేదా ఇంకో వ్యక్తి చేస్తున్నాడా లేదా అనేది నాకు ప్రాముఖ్యమైనది కాదు, కానీ నా ఒప్పుదల ఆ విధంగా లేదు అని నేను చెప్తాను. So she got fed up with me and she went away. మరి నా విషయమే ఆమె విసుగు చెంది వెళ్ళిపోయింది. So what happened? They arranged lunch out of these contributions for everybody in the office from our team. మరి మా టీంలో నుంచి వచ్చిన ఈ యొక్క సేకరణ, ఈ డబ్బులు పోగు చేసిన దాంట్లోంచే అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. And they say team spirit, you have to be part of a team. That's what they'll tell you. ఇది టీంను అందరూ కలిసి చేసేది, ఇది నువ్వు ఆ టీంలో నువ్వు సభ్యుడిగా ఉండాలి, భాగంగా ఉండాలి, పాలు పంచుకోవాలి అని చెప్తారు. So, and they will be testing us, like now there is a lunch arranged. Will this fellow come for lunch or not? వాళ్ళు అప్పుడు మనం పరీక్షిస్తూ ఉంటారు. ఇప్పుడు భోజనం ఏర్పాటు చేసి ఈ వ్యక్తి భోజనం చేయడానికి వస్తాడా రాడా. So I have already decided that I will not be eating there, and I took my lunch box with me. మరి అప్పటికే నేను అక్కడ తినకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాను కనుక నాతో పాటు నా లంచ్ బాక్స్ నేను తీసుకుని వెళ్ళిపోయాను. And that is good food actually that they are arranging there. నిజానికి వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసిన భోజనం చాలా మంచి భోజనం. You will have sweet and you will have all varieties and you will be tempted to eat. అక్కడ స్వీట్ ఉంటుంది, రకరకాల వెరైటీస్ ఉంటాయి, తినడానికి నువ్వు శోధించబడతావు. And many people who passes by your seat, they will say, hey John, you are not coming. మరి నీ సీట్ పక్క నుంచి వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏమంటారంటే, జాన్ నువ్వు రావట్లేదా, జాన్ నువ్వు రావట్లేదా అని అడుగుతూ ఉంటారు. And we have to answer everybody saying that no, I'm not coming, no, I'm not coming. But good, it's good that we confess our faith again and again. మరి అప్పుడు ప్రతి ఒక్కరికి నేను రావట్లేదు, అవును నేను రావట్లేదు, నేను రావట్లేదు అని చెప్తూ ఉండాలి. కానీ మంచిదే, ఆ విధంగా నా ఒప్పుదలని మరలా నేను ఆ విధంగా చెప్పడం మంచిదే. So I took my lunch box, went to cafeteria downstairs and I started eating alone. అయితే నా లంచ్ బాక్స్ ని తీసుకుని ఆ కింద క్యాఫ్టేరియా ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆ భోజనం చేసే ప్రదేశంలో కూర్చుని తింటూ ఉన్నా. And slowly 3 other boys joined me. నెమ్మదిగా ఇంకో 3 వ్యక్తులు నాతో పాటు కలిశారు. And all 3 of them, they are also Christians, but they didn't have that courage to say, but God helped me to confess my faith, and then they got courage and they did not join them, and they also came downstairs and we all ate together. అయితే ఆ 3 వాళ్ళకి ఆ విధంగా చెప్పడానికి ధైర్యం లేదు, కాకపోతే తర్వాత వాళ్ళు కూడా ధైర్యం తెచ్చుకుని తర్వాత నాతో పాటు నా దగ్గరికి వచ్చి కిందకు వచ్చి వారు కూడా కలిసి తిన్నారు. We should not be compromising at any cost. These small things bring glory to God. ఈ చిన్న విషయాలని దేవుడికి మహిమను తీసుకొస్తాయి కనుక మనం ఎంత వెల చెల్లించాల్సిన పరిస్థితి వచ్చినా సరే మనం రాజీ పడకూడదు. We should not be just compromising because the other person who is calling is a friend. మరి పిలుస్తున్న వ్యక్తి నీ స్నేహితుడు అని చెప్పి మనం అక్కడ రాజీ పడకూడదు. And you should not be compromising because my manager is there, what happens if I do like this, he might be upset with me and he will not give me appraisal. All this, you should not be afraid of confessing your faith. మరి ఇక్కడ నా మేనేజర్ ఉన్నారు, ఆయన చూస్తూ ఉన్నారు, మరలా నాకు ఆయనే అప్రైజల్ ఇవ్వాలి, మరి ఇవన్నీ చూస్తూ నేను ఎలాగ నిలబడగలను అనుకుంటే మనం వాటి గురించి భయపడకుండా ధైర్యంగా నిలబడాలి. So these little things, God is watching. ఈ చిన్న విషయాలన్నింటినీ దేవుడు చూస్తూ ఉన్నాడు. Sometimes you may think, hey, it's a little look only, right? What is there? కొన్నిసార్లు మనం అనుకోవచ్చు ఇది ఎందులో ఏముంది, చిన్న చూపే కదా. I did not
go and speak to her. I just looked at her. నేను వెళ్ళి ఆమెతో ఏం మాట్లాడను, కాకపోతే ఒకసారి చూస్తాను అంతే. So like that, you will develop looking again and again. If you're ఆ not విధంగా serious, yeah. ఆ విధంగా ఆ తీవ్రంగా గనక ఉండకపోతే ఆ తర్వాత మరలా 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 చూడడం అనేది నీకు అలవాటు అయిపోతుంటుంది. And you will be interested to look again and again if you don't settle it in the first time when Holy Spirit is speaking to you. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నప్పుడే ఆ మొట్టమొదటిసారి నువ్వు సరి చేసుకోకపోతే ఆ నువ్వు మరలా మరలా చూస్తూ ఉంటావు. So likewise, if you entertain the little things, they will spoil your spiritual life thoroughly. కాబట్టి ఆ చిన్న చిన్న విషయాల్లో కనుక రాజీ పడితే అవే మీ జీవితాన్ని అవి నాశనం చేస్తాయి. That's what Luke 16:10 says. ఒక 16 అదే చెప్తుంది. Please turn to Luke 16:10. దయచేసి లోకాసు వార్త 16 తీయండి. He that is faithful in that which is least is faithful also in the much. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. The small things, if you are faithful in the small things, ఈ చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉంటే you will become faithful in bigger things also. In much, you will become faithful. అప్పుడు పెద్ద పెద్ద విషయాల్లో కూడా మీరు నమ్మకస్తులుగా ఉంటారు. And the one who is dishonest in very little is also dishonest in much. మరియు మిక్కిలి కొంచెములో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. See, if you are not having integrity in smaller things, if you are not faithful in smaller things, you'll never be faithful in bigger things also. మీరు చిన్న చిన్న విషయాల్లో యథార్థంగా ఉండకపోతే, చిన్న చిన్న విషయాల్లో మీరు నమ్మకంగా ఉండకపోతే, పెద్ద పెద్ద విషయాల్లో కూడా మీరు నమ్మకంగా ఉండరు. See, this faithfulness isn't built in big things, like in the moments of grand things. No. ఈ నమ్మకత్వం అనేది పెద్ద పెద్ద విషయాల్లో వాటిల్లో కట్టబడదు. It is revealed in our everyday life. మన ప్రతిరోజు జీవితంలో అది బయలుపడుతూ ఉంటుంది. In our everyday choices that we are making. మనం ప్రతిరోజు తీసుకుంటున్న నిర్ణయాల్లో అది కనపడుతూ ఉంటుంది. The minor decisions that we are taking. మనం ఉంటున్న చిన్న చిన్న నిర్ణయాలు. So that reveals how faithful we are becoming. మనం ఎంత నమ్మకస్తులుగా అవుతున్నాం అనేది అదే మనకి బయలుపరుస్తూ ఉంటుంది. Tolerating small dishonesty, it sets a pattern for bigger failures. చిన్న చిన్న అన్యాయాల్ని గనక మనం సహిస్తూ ఉంటే అది పెద్ద పెద్ద ఓటములకి అది దారి తీస్తుంది. See, in Song of Solomon 2:15, if you see, ఒకసారి చూడండి, పరమగీతము 2:15 చూడండి. Yeah. Take us the foxes, the little foxes that spoil the vines, for our vines have tender grapes. మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. These little foxes, right? ఈ చిన్న చిన్న నక్కలు, they are very dangerous. ఇవి చాలా ప్రమాదకరమైనవి. The grown up foxes, they come and they eat matured grapes, the ripened grapes. ఈ యొక్క ఎదిగిన నక్కలైతే మాత్రం అవి పూతపట్టిన ద్రాక్ష పళ్ళను తింటాయి. But these small foxes, they actually unearth the vines. They dig there and they spoil all the vines or the vineyard. అయితే ఈ చిన్న చిన్న నక్కలు మాత్రం ఆ ద్రాక్ష తోట అంతటిని చెరుపుతాయి. చెరుపు అంటే వాటన్నిటిని తవ్వేసి అవన్నిటిని పాడు చేసేస్తూ ఉంటాయి. See, these small foxes, the small foxes are nothing but our small unchecked attitudes which we are not careful, we are not checking, and or the habits that we have. మరి మనం ఈ చిన్న చిన్న నక్కలు ఏంటంటే మనం పరిశీలించుకోకుండా
చూసుకోకుండా మనలో వదిలేస్తూ ఉన్న చిన్న చిన్న అలవాట్లు అవన్నీ కూడా So they are going to disturb our spiritual life అవి మన obviously. ఆత్మీయ జీవితాన్ని ఖచ్చితంగా చెరపబోతూ ఉన్నాయి. So we have to be careful, like, with all these small things. ఈ చిన్న చిన్న విషయాలన్నిటి విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. We have to be careful what we hear. మనం ఏం వింటున్నాం అనే దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. So here, actually, if you look into King Saul's life, women are praising him, praising David. That we మరి see రాజు somewhere. Yeah, yes, perfect. Yes. రాజు అయిన సౌలు యొక్క జీవితాన్ని మనం చూస్తే అక్కడ స్త్రీలు దావీదుని పొగుడుతూ ఉండడాన్ని మనం చూస్తాం. So he heard it, కాబట్టి అది విన్నాడు తను. but he actually entertained that, what he heard. నిజానికి తను ఏదైతే విన్నాడో దాన్ని తను అలాగా ప్రోత్సహించాడు. And that turned into a poisonous look. ఓకే, తనలో ఉన్న ద్వేష భావాన్ని అలా ప్రోత్సహించడం వల్ల అది విషపు చూపులోనికి అది తనను నడిపించింది. And that led into action. అది క్రియల్లోకి దారి తీసింది. And he wants to kill David. తర్వాత ఆ విధంగా దావీదుని చంపాలనుకుంటున్నాడు. Had he been careful when he heard it, he could have avoided everything. తను మొదట విన్నప్పుడే తను జాగ్రత్తగా ఉండుంటే వీటన్నిటిని తను తప్పించుకుని ఉండొచ్చు. So he developed jealousy towards David. కాబట్టి దావీదు పట్ల తను అసూయని పెంపొందించుకున్నాడు. And that developed into a murderous spirit. అది ఒక నరహత్య చేసే ఆత్మలోనికి దారి తీసింది. Do you see like how it grows? Like the small thing will grow to little bigger, and it's a bigger thing. చూసారు ఇది ఎలా ఎదుగుతుందో? ఫస్ట్ చిన్నదిగా మొదలై తర్వాత కొద్ది పెద్ద అలా పెద్ద దాంట్లోకి దారి తీస్తుంది. So it leads to major collapses. All major collapses starts with small assumptions. ఈ పెద్ద ఓటములు పెద్ద వైఫల్యాలన్నీ కూడా చిన్న వాటి ద్వారానే మొదలవుతాయి. And we have to be very careful. We have to address all our looks, how they are. కాబట్టి వీటన్ని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన చూపు ఎలా ఉంటుందనే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. David is not careful with his eyes. దావీదు తన చూపు విషయంలో కళ్ళు విషయంలో జాగ్రత్తగా లేడు. So from there, from the look, this I don't believe that everything happened in the first look. అయితే ఆ సమస్తము మొదటి చూపులోనే జరిగిపోయి అనేది నేను నమ్మను. He developed that interest towards it, and again he looked and he wanted it, so he brought her and he killed Uriah. So everything was developed on that single look. అయితే తర్వాత తను చూడాలనుకున్నాడు, ఆమెను కోరుకున్నాడు, ఆమెను తీసుకొచ్చాడు, తర్వాత ఆమె భర్తను చంపాడు. ఇదంతా ఆ చూపుతోనే మొదలైంది. So be careful with what you see. కాబట్టి మీరు ఏం చూస్తున్నారో దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి. Be careful with what you hear. మీరు ఏం వింటున్నారో దాని విషయమే జాగ్రత్తగా ఉండండి. And we should not be giving little exceptions to obeying God's word. When God's word is saying something, we have to show complete obedience to it. దేవుని యొక్క వాక్యం ఏదన్నా మనకు చూపిస్తూ ఉన్నప్పుడు మనం నిర్లక్ష్యం చేయకూడదు. మనం సంపూర్ణమైన విధేయత దానికి చూపించాలి. Angel of the God came and he is telling Lot, you have to vacate this place. You run away to the hills far away. అయితే ఈ దేవుని దేవదూత వచ్చి లోతుతో చెప్తూ ఉన్నాడు, మీరు ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసి ఆ యొక్క పర్వతాల దగ్గరికి మీరు వెళ్ళిపోవాలి, చాలా దూర ప్రయాణం చేయాలని చెప్పినప్పుడు But Lot is treating, he did not think that the slight deviation from God's instructions, he thought it's negligible, it's okay. అయితే దేవుని యొక్క హెచ్చరికలు సూచనలకి కొద్దిగా పక్కకెళ్ళినా పర్వాలేదు అని అనుకున్నాడు. He said, I'll stay in the small village nearby. I'll not go there. I can't go so far. నేను ఇక్కడ ఉన్న చిన్న గ్రామంలో ఉండిపోతాను, మరి అంత దూరం వెళ్ళను అని అనుకున్నాడు. So we have to be very careful about this little disobedience. Little disobedience is not obedience. మనం ఈ చిన్న విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న అవిధేయత అయినా సరే అది అవిధేయతే. So we are showing our little disobedience because we have some exception. We can't go there. That is an exception. మరి చిన్న అవిధేయతలు మనం ఎందుకు చూపిస్తున్నాం అంటే చిన్నగా మనం రాజీ పడుతూ మినహాయించుకుంటూ కొన్ని సాకులు చెప్పుకుంటూ
అక్కడికి వెళ్ళలేము అని ఏదో సాకు చెప్పుకుంటూ చేస్తున్నాం. And that's what happened in King Saul's life also. He is giving some reasons. He spared some good sheep. మరి సౌలు రాజు అయిన జీవితంలో కూడా అదే జరిగింది. ఆ విధంగా సాకులు చెప్తున్నాడు. ఆ సాకులు చెప్తూనే కొన్ని మంచి గొర్రెల్ని ఉంచేసుకున్నాడు. So, we have to be very careful when showing our obedience to God. కాబట్టి మనం దేవునికి విధేయత చూపించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. There is I saw something like, the life cycle of sin. పాపం యొక్క జీవిత చక్రం అనొచ్చు, లేకపోతే లైఫ్ సైకిల్ మనం చూస్తే, Many of your computer professionals, what is software life cycle? మీలో చాలా మంది కంప్యూటర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ అంటే మీకు తెలుసు. And this is sin's life cycle. ఇది పాపం యొక్క జీవిత చక్రం లాంటిది, లైఫ్ సైకిల్. It starts small, like an unchecked thought or desire. అది ఒక చిన్న పరిశీలించని ఆలోచనగా, నిర్లక్ష్యం చేసిన ఒక ఆలోచనగా మొదలవుతుంది. And it grows into an action. ఆ తర్వాత అది ఒక కార్యం రూపకం దాలుస్తుంది. A thought or desire, it went into an action, which is eventually matured into spiritual destruction. ఒక ఆలోచన లేకపోతే ఆ తలంపో అది అలా పరిపక్వత చెంది అది నాశనంలోనికి నడిపిస్తుంది. So whenever Holy Spirit is speaking to us, let's not give any exceptions. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఎప్పుడు సాకులు చెప్పొద్దు. Because little leaveneth the whole bunch. ఎందుకంటే పులిసిన పిండి కొంచెమైనను అది ముద్ద అంతటిని పులి చేస్తుంది, పాడు చేస్తుంది. Let's take it seriously, dear brothers and sisters. That will help us grow spiritually. ప్రియ సహోదరి సహోదరులారా, దీన్ని తీవ్రంగా తీసుకుందాం. అది మన ఆత్మీయంగా చక్కగా ఎదగడానికి సహాయపడుతుంది. May the Holy Spirit help us. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయను గాక. Thank you, brothers.